అందరికీ నమస్కారం. శని ఈ మధ్య కాలంలో వక్రగమనం వచ్చింది అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. శని మనకి 13వ తేదీ జూలై నుంచే వక్రగమనం ప్రారంభమైంది. అంటే మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి మళ్ళీ వక్రగమనం అంటారు. ఇక్కడ మళ్ళీ సూడో నాస్తికులు వీళ్ళు ఏమండి, శని కదులుతాడా? శని స్థిరమైన గ్రహమే, భూమి మాత్రమే తిరుగుతుంది. కానీ భూమి తిరుగుతున్నప్పుడు ఇతర గ్రహాలు, భూమి మీద నివాసం ఉన్నాం కదా, మనం తిరుగుతున్నట్టు కనపడదు, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కనుక మనము శని తిరుగుతున్నాడు అని చెప్పుకుంటాం. ఇక్కడ భూమి తిరగడం వల్ల ఒక డిగ్రీలోంచి ఒక డిగ్రీలోకి భూమి మారడం వల్ల శని భగవానుడు కూడా తన యొక్క గమనాన్ని మార్చుకున్నట్టుగా కనపడుతోంది. సరే, శని వక్రము 13 జూలై నుంచే ప్రారంభమైంది కనుక మనకి ఈ శని వక్రం వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ఈ శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో వక్రగమనం ప్రారంభమై 28/11/2025 వరకు వక్రగతి వరకు, అంటే వక్రగతిలోనే ఉంటాడు, అంటే తిరోగమనము కావడం వల్ల ఏమవుతుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రానికి కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు రెండు కూడా ఆరోగ్య విషయంలోనూ అలాగే ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. మరి ఈ శని వక్రగమనం వల్ల ఏమైనా మార్పులు చేపడొస్తాయంటే యుద్ధ వాతావరణానికి కూడా కారకుడు వాడే. ఈ ట్రంప్ గారి టెంపర్తనాన్ని కూడా కారణం వాడే. మళ్ళీ వెంటనే నేను సూడో నాస్తికులు వదిలిపెట్టాను. అసలు ఎక్కడ కూడా నా ప్రతి విషయంలో సూడో నాస్తికులు తీసుకొచ్చేస్తాను లోపలికి. నేను ఈ సూడో నాస్తికులు ఏమంటారంటే, ఏమండి, శని ఎక్కడో, శని వక్రగమనానికి ఎక్కడో ఉన్నటువంటి ట్రంప్కి 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి అమెరికాకి మనకి ఏమైనా సంబంధం ఉందా అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యక్తి మన ఫోన్లో బాంబులు పెట్టి పేల్చేస్తున్నప్పుడు ఇటువంటివి ఏమైనా ప్రమాదాలు జరగడానికి ఏమైనా అవకాశం ఉండదా? ఆలోచించండి. కాబట్టి మనం ఏదైనా సరే సాధ్యాసాధ్యాలు తప్పకుండా ఉంటాయి. ఇది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడో ఒకప్పుడు ఆకాశవాణి ద్వారా మాటలు వినబడ్డాయి, కర్ణపిశాచి అనేటువంటి మాటలు వినబడ్డాయి అని చెప్తూ ఉంటే నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్ణపిశాచి అంటే మొబైల్ ఫోనే కదా. ఇప్పుడు నీకంటూ ఒక వస్తువు పెట్టుకున్నావు, కానీ అప్పట్లో ఆ వస్తువు కూడా అవసరం లేదు, వినపడేది నేరుగా వినపడేది. దాన్ని మనం ఏమంటున్నాం, శబ్ద తరంగాలు అంటారు. శబ్ద తరంగాల ద్వారా నువ్వు ఒక ఫోన్లోకి ఒక వస్తువులోకి దాన్ని ఇరికించుకొని నువ్వు మాటలు వింటున్నావు, చెప్తున్నావు. కానీ అప్పట్లో వాళ్ళు ఈ కర్ణపిశాచి ద్వారా, శబ్ద తరంగాల ద్వారా విని వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని మనసులోంచి పంపించేవాళ్ళు. ఆ పంపడం వల్ల అవతల వ్యక్తికి చేరేది. సరే, ఇప్పుడు దాన్ని మీకు వివరంగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ప్రయత్నం చేయను. కానీ ఈ వక్రం యొక్క శని ప్రభావం చేత కుంభమీన రాశుల వారికి ఒక ఇబ్బంది, అలాగే సింహరాశి వారికి కొంత ఇబ్బంది, అలాగే కొంత లాభాలు. మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు, కొన్ని లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఎటువంటి లాభాలు ఉన్నాయి? వ్యాపారాత్మక లాభాలు బలంగా ఉన్నాయి, వివాహ సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు ఈ యొక్క సింహరాశి వారికి వివాహ యోగ్యత బాగా ఉంటుంది, ఆకస్మిక వస్తు నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే కన్యారాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కన్యారాశి వారికి వస్తు లాభము, వివాహ యోగము, అలాగే వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మరి తులారాశి వారికి ఊహించిన ధనలాభం ఉంది, అలాగే ఇవ్వాల్సినటువంటి వ్యక్తుల నుంచి ఈ డబ్బులు రావడం అనేది ఆలస్యం అవుతుంది. ధనయోగం ఉంది, అంటే షేర్ మార్కెట్ అటువంటి వాటి ధనయోగం ఉంది, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి ధనం కూడా ఉంది అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. శనీశ్వరుడి యొక్క ప్రభావము చేత కొంతమందికి అనుకూలమైన ప్రయోజనాన్ని, ధనయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా వృషభ రాశి వారికి బలంగా ఉంటుంది. ఎందుకంటే దశమ లాభాధిపతి అవ్వడం వల్ల ఈ ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి ఈ మార్పు ప్రయాణం వల్ల తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయము, రాజ్యాధికారము, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. మరి మేషరాశి వారికి డబ్బు విషయంలో కాస్త నష్టాన్ని పొందుకునే అవకాశం, అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు కొంత ధనలాభాన్ని పొందుకుంటూ పూర్వాభాద్ర నక్షత్రాలకు వచ్చేసరికి కొంత ధన నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి. వృశ్చిక రాశి వారికి విద్యా సంపన్నత బాగా ఉంటుంది. మకర రాశుల వారికి సోదరులతో కూడా తప్పకుండా అనుకూలవంతమైన ఈ ఆస్తి పంపకాల్లో ఆస్తి లాభాలు పొందుకునే అవకాశాన్ని కూడా చాలా బలంగా ఉంటుంది. ఖచ్చితంగా కలిసి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. శనీశ్వరుడు యొక్క ప్రయాణము, అలాగే శనీశ్వరుడు యొక్క వక్రగమనం వల్ల ముఖ్యమైనటువంటిది
ఈ యుద్ధ వాతావరణం ఎక్కువ ఉండడం, ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఘర్షణ వాతావరణం బయటపడడానికి తప్పకుండా మనము రామనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. శనీశ్వరుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా చదువుకోవాలి. వీలైనంత వరకు శనీశ్వరుడికి శనివారం రోజున లేదా అనురాధ నక్షత్రం రోజున, శనివారం రోజున కానీ అనురాధ నక్షత్రం రోజున కానీ తప్పనిసరిగా మీరు తిల తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్న, పంచామృతములతో అభిషేకం చేసిన, నలుపు రంగు వస్త్రాన్ని ఆయనకి అలంకరింపజేసిన, నల్ల నువ్వులతో అర్చన చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ శని మార్పు వల్ల, వక్రగమనం వల్ల పెద్దగా నష్టమేం లేదు, అలానే గొప్పగా లాభమేం లేదు. బట్ కొన్ని నక్షత్రాల వారికి అంటే ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి చిన్న చిన్న మార్పులు పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి కనుక, అలాగే సింహరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్ని రాశుల వారి గురించి కూడా అనుకూలవంతమైన ధన కనుక వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో విపరీతమైనటువంటి ధనయోగం ఉంది. అలాగే వీరికి మరి నవంబర్కి వచ్చేసరికల్లా ధన నష్టాన్ని కూడా పొందుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ అక్టోబర్ వరకు మీరు అంటే దాదాపుగా నవంబర్ 27 వరకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. 28 తర్వాత మళ్ళీ మీరు షేర్ మార్కెట్లో లాటరీల వెళ్ళే విషయంలో అటువంటి పెట్టుబడులు పెట్టకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం శని అష్టోత్తరం చదువుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని గమనించుకొని ఆ శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందాలని తప్పకుండా మీరు శనివారము, మంగళవారము శనీశ్వరుడికి అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేసి ఐశ్వర్య ఆనందాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.